మన రాష్ట్రపతి ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు అని చూస్తే మనం ఏమనుకుంటాము, బా ఎంత అదృష్టం బా అనుకుంటాం కదా. కానీ ఆమె ఆ స్థాయికి రావడానికి ఆమె అనేక సేవలు చేసింది. సేవ చేయడమే కాదు, ఆమె యొక్క పెద్ద కొడుకు చనిపోయాడు మొదట, తర్వాత చిన్నప్పుడు చనిపోయినాడు, తర్వాత తల్లి చనిపోయింది, భర్త చనిపోయినాడు. ఇంతమంది చనిపోయినా కూడా ఆమె ఎక్కడ కూడా కృంగకుండా కృషించకుండా ఆమె సేవ చేసుకుంటూనే ఆమె కంటిన్యూగా ఉండడం వల్ల, అంటే ఆమె ఇంట్లో వాళ్ళంతా, అంటే తన అనుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయినా కూడా ఆమె ఎప్పుడు కూడా పట్టు వదలలేదు. పట్టు వదలకుండా ఆమె సేవ చేయడము, చదువుకోవడము, నేర్చుకోవడము, ఆ విధంగా సంపాదించుకోవడం వల్ల గౌరవాన్ని ఆమె ఈ రోజు మన భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతిగా మరి అర్థమైందా, ద్రౌపది ముర్ము గారు. కాబట్టి మనం కష్టపడితే మనం ఎప్పటికైనా సరే గుర్తింపు పొందుతాము. ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా సరే స్కిల్ ఉంటే, అంటే నైపుణ్యం ఉంటే, ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అది ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, సంవత్సరం తర్వాత కావచ్చు, లేకపోతే 20 ఏళ్ళు కావచ్చు, చనిపోయిన తర్వాత కూడా రావచ్చు. కష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే సెలవు దినాల్లో వ్యవసాయం చేస్తూ కొంత సమయాన్ని జనరల్ నాలెడ్జ్, మోటివేషన్ పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోహన్ ఈవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.